రైతుకి ఎంఎస్పి మీద మినిమం సపోర్ట్ ప్రైస్ మీద 500 రూపాయలు క్వింటాల్కి ఇస్తారు. క్వింటాల్కి మరి తెలంగాణ ఇవాళ నెంబర్ 1 రాష్ట్రం ప్యాడీ ప్రొక్యూర్మెంట్లో పడ, ప్యాడీ ప్రొడక్షన్లో పడ. ఇప్పుడు మార్చ్ ఎండింగ్ ఏప్రిల్లో కోతలకు వస్తాయి. అవును, వాళ్ళందరూ డిమాండ్ చేస్తారు. ఎంఎస్పితో కొన్నాం మేము, ఎంఎస్పికి అడిషనల్ 500 రూపీస్ ఇస్తాను. 2 లక్షల రూపాయలు రుణమాఫీ అన్నాడు. మీరు కట్టకండి అని చెప్పాడు అవును. రేవంత్ రెడ్డి గారు. డిసెంబర్ 9 నాడు నేను ప్రమాణ స్వీకారం చేస్తున్నాను, మీరు ఆ రోజు అందరికీ మాఫీ చేస్తానన్నాడు. ఇప్పటివరకు జీవో ఇవ్వలేదు. నేను ఒకటే అడుగుతున్నాను, ఈ 6 గ్యారెంటీల మీద మీరు ఫస్ట్ జీవోలు ఇష్యూ చేయండి. ఈ ఎలక్షన్ నోటిఫికేషన్ పేరిట దీన్ని వాయిదా వేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు రేవంత్ రెడ్డి గారు. ఎలక్షన్ నోటిఫికేషన్ రాకముందు నీ చిత్తశుద్ధి ఉన్నట్టయితే మీ ప్రభుత్వానికి జీవోస్ ఇష్యూ చేయండి, అప్పుడు అమలు చేయొచ్చు ఎలక్షన్ టైంలో. అదే మేము డిమాండ్ చేయదలుచుకున్నాం. ఇలా నాట్లు వేశారు తెలంగాణలో పడ్డ వరి నాట్లు పడ్డాయి మొత్తం. కానీ వరి నాట్లు పడ్డ తర్వాత వారం 15-20 రోజులకి యూరియా జల్లాలి. గత 10 సంవత్సరాల నుండి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతు బంధు, రైతు నాటు వేసుకోక ముందే మేము డబ్బులు ఇచ్చేవాళ్ళం. ఎందుకంటే ఆ ట్రాక్టర్ ఖర్చో, దున్నే ఖర్చో, లేదా మొదటిగా యూరియా జల్లాలి, తర్వాత డిఏపి జల్లాలి, వీటికి డబ్బులు ఇచ్చాయి. ఇప్పుడు రైతులు నాట్లు వేసుకున్నారు, ఎండిపోతున్నాయి. లేదా అప్పుల కోసం చుట్టుపక్కల ఉన్నటువంటి రైతుల దగ్గరికి వెళ్తున్నారు. ఇవన్నీ రైతు భరోసా అని పేరు పెట్టాం. మేము రైతు బంధు అని మేము పెడితే రైతు భరోసా అని నామకరణం చేశాడు ఆయన. నేను దావోస్లో రైతు భరోసా ఇస్తున్నామని చెప్పిండు. రైతు భరోసా మీన్స్ 15,000 పర్ ఎకర్. రైతు బంధు 10,000 రూపీస్ పర్ ఎకర్ మేము ఇచ్చాం. ఇవాళ నిన్న మొన్న 2 ఎకరాల వరకు ఇచ్చిన అంటున్నాడు. అది రైతు బంధు అమౌంట్ మాత్రమే 10,000 రూపాయలు సంవత్సరానికి, 5,000 పర్ ఎకర్. మరి 7,500 చొప్పున ఇవ్వలేదు ఈ ప్రభుత్వం. రేపు యాసంగి వస్తుంది. ఐ మీన్ టు సే ఇప్పుడు రబీ, అవును సార్, ఇప్పుడు నాట్లు ఇప్పుడు వేసుకున్నాం, రాలేదు. తర్వాత మళ్ళీ వర్షాకాలం వస్తుంది. మేము మే చివరి రోజు మేము డబ్బులు ఇచ్చేది రైతు బంధు. నువ్వు రైతు భరోసా 7,500 చొప్పున ఇవ్వాలి ఎకరానికి. కాబట్టి ఇంకా చాలా విషయాలున్నాయి, 1 కాదు 2 కాదు. ఆ పథకాలు 6 గ్యారెంటీ లోపల ఒక 13 హామీలు ఉన్నాయండి. 6 గ్యారెంటీలు కాదు, 13 హామీలు. ఏవి సార్? అదే ఒక్కొక్కటి. మనం మహాలక్ష్మిని ఎగ్జాంపుల్ చెప్పాను. మహాలక్ష్మి లోపల ఒకటి ఇచ్చేసి ఒక గ్యారెంటీ అమలు చేస్తూ ఉంటాడు, ఫ్రీ బస్ ఇచ్చేసి ఒక గ్యారెంటీ ఉన్నాడు. కాదు, దాంట్లో ఇట్స్ ఓన్లీ 1/3. ద రిమైనింగ్ 2 ఉన్నాయి. అట్లని మీకు ప్రతి ఒక్క హామీ లోపల 2-3 కలిసి ఒక ప్యాకేజ్ లాగా చేశారు. సో ఆల్ టుగెదర్ 6 హామీలు కాదు, 6 గ్యారెంటీ లోపల 13 హామీలు ఉన్నాయి. మరి 13 ఎప్పుడు అమలు చేస్తాడు? చేయాలి, మేము చేయాలని కోరుకుంటున్నాము. అదే సార్. ఈ రాష్ట్రాన్ని మరి మేము బంగారుపల్లెలో పెట్టించిన వాళ్ళకి, వాళ్ళు అప్పుల పాలంటున్నారు. దానికి చాలా డీటెయిల్స్ మేము చెప్తాం. చెప్పినాను కూడా, నేను ఇదివరకే చెప్పాను. రేవంత్ రెడ్డి గారు మాట అన్నారు ఇలా ఫస్ట్ ప్రెస్ మీట్లోనే. ఆయన చెప్పింది ఏంటి అంటే, లంక బిందులు ఉంటాయని అనుకున్నాము, అన్ని ఖాళీ బిందులు ఉన్నాయి, వాళ్ళు బంగారు పళ్ళెల్లో పెట్టామంటున్నారు. కానీ మొత్తం శ్వేతపత్రం చూసినట్టయితే మొత్తం అంత లోటు బడ్జెటే ఉంది. 6 లక్షల కోట్ల రూపాయల చిల్లర ఎంతో మొత్తం రాష్ట్రం నష్టంలో ఉంది అని చెప్పని. మరి మీరు దీని గురించి ఏమంటారు సార్? చాలా స్పష్టంగా చెప్పాను. నేను తెల్లారి బంగారుపల్లెంలో మీకు ఇచ్చామని చెప్పింది నేనే. ఫస్ట్ ప్రెస్ మీట్ 3వ తారీఖు నాడు ప్రభుత్వం ఏర్పడేది, 5వ తారీఖు నేనే చెప్పాను. నేను దానికి స్పష్టంగా చెప్పగలుగుతాను నేను. ఎందుకంటే ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రజలు కట్టేటువంటి పన్నులు జిఎస్డిపి, గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రోడక్ట్. ఒక రాష్ట్ర బడ్జెట్లో ఈ రాష్ట్ర బడ్జెట్లో తన రాష్ట్ర ప్రజలు కట్టేటువంటి పన్నుల ద్వారా స్టేట్ ఓన్డ్ ట్యాక్స్ రెవెన్యూస్ అంటారు, SOTR. అంటే ఈ రాష్ట్రంలో వచ్చేటువంటి ఆదాయము రాష్ట్ర బడ్జెట్లో శాతం చూస్తే 84.6%. భారతదేశంలో తెలంగాణ నెంబర్ 1. కేంద్ర ప్రభుత్వం వసూలు చేసేటువంటి డైరెక్ట్ ట్యాక్సెస్, ఇండైరెక్ట్ ట్యాక్సెస్ ఏవైతే ఉంటాయో, ఇప్పుడు మన జిఎస్టీ వచ్చింది. ఇప్పుడు ఆ పేరు చెప్పడం కరెక్ట్ కాదు, జిఎస్టీ వచ్చింది. గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ వచ్చింది. తర్వాత ఇన్కమ్ ట్యాక్స్ ఒకటి.
ఈ రెండు కేంద్ర ప్రభుత్వం దగ్గరికి వచ్చిన తర్వాత కేంద్ర ప్రభుత్వం ఒక్కొక్క రాష్ట్రంలో ఉన్నటువంటి జనాభా నిష్పత్తి బట్టి ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి సామాజిక ఆర్థిక పరిస్థితులను బట్టి ఫైనాన్స్ కమిషన్ ప్రతి 5 సంవత్సరాలకి ఏ విధంగా డివల్యూషన్ చేయాలి కేంద్ర ప్రభుత్వం వసూలు చేసేటువంటి డబ్బును రాష్ట్రాలకు ఏ విధంగా పంచాలని చెప్పేసి మన రాజ్యాంగం ఏం చెప్తుంది, ప్రతి 5 సంవత్సరాలకు ఒక ఫైనాన్స్ కమిషన్ వేస్తుంది. ఆ ఫైనాన్స్ కమిషన్ ఇచ్చే రిపోర్ట్ ప్రకారంగా వచ్చినటువంటి డబ్బు ఆ రాష్ట్రాలకు ఆ విధంగా పంపకాలు చేస్తారు. ఉత్తరప్రదేశు, బీహారు, మధ్యప్రదేశు, జార్ఖండ్, వెస్ట్ బెంగాలు, నదరన్ స్టేట్స్లో పడ్డ మెజారిటీ స్టేట్స్ కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి డివల్యూషన్ ఫండ్స్ మీద ఆధారపడి వాళ్ళ బడ్జెట్లు తయారు చేసుకుంటారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము కేవలము 100లో 84% మన రాష్ట్ర సొంత డబ్బులే ఎక్కువ ఉంటుంది, రైట్. కేంద్ర ప్రభుత్వం వచ్చేటి తక్కువ ఉంటుంది. ఇన్కమ్ సోర్స్ ఎక్కువ ఉంది ఎందుకంటే ఇన్కమ్ సోర్సెస్ తెలంగాణ రాష్ట్రంలో ఎక్కువ ఉన్నాయి. తెలంగాణ రాష్ట్ర ప్రజల బడ్జెట్ తెలంగాణ రాష్ట్ర ప్రజల వంతే ఎక్కువ ఉండేది, వాళ్ళ షేర్ ఎక్కువ ఉండేది. ఎస్